Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100 హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కొందరి పిల్లల జీవితాలని తల్లిదండ్రులే నాశనం చేస్తారు. ఎలా, ఏ విధంగా, తెలుసా తెలియకనా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రాంలో విజయ బంగారు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నాను మ్యామ్. పిల్లల జీవితాలని తల్లిదండ్రులే నాశనం చేస్తారు అంటే వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, దాంట్లో గోత్రూ అయిన వాళ్ళకి తెలుస్తుంది నిజమే అని. సో ఎలా మ్యామ్, తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా, ఎలాంటి తప్పులు అయ్యి ఉంటాయి? ఎలా అంటే ఇదంతా ఏంటంటే అవుట్ ఆఫ్ అఫెక్షన్ అని వాళ్ళు సరిదిద్దుకుంటారు. అంటే పిల్లల బాగు కోసమే మేము చేస్తున్నాము, పిల్లలు బాగుండాలని మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాము అని అంటారు. కానీ అది ఇండైరెక్ట్గా వాళ్ళ లైఫ్లు పాడైపోతున్నాయి. వాళ్ళు ముందుకెళ్లాల్సిన వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. ఎందుకంటే మీకోసం అని వాళ్ళు అంటే వాళ్ళు రికగ్నైజ్ చేయట్లేదు అనమాట. అంతసేపు వచ్చి మీకు బాగు కోసమే మేము చెప్తున్నాము అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేరెంట్స్కి ఒకడే అబ్బాయి ఉంటాడు. ఆ కుర్రాడికి ఏంటంటే మంచిగా చదువుకొని, సరే చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కష్టపడ్డారు కదా, కాస్త 2 డబ్బులు సంపాదిద్దాము, బయటికి వెళ్ళిపోదాము అని అనుకుంటే వీళ్ళు ఆపేస్తారు. అదేంటి అలా ఎలా వెళ్ళిపోతావు, నువ్వు ఉండేది ఒక్కళ్ళమే కదా, కలవ గంజం అందరం కలిసి తాగుతాం కదా, నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు అని అక్కడ ఆపేస్తారు. కానీ ఆ అబ్బాయికి ఏముంటుందంటే, అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు కదా, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి కాస్త 2 డబ్బులు సంపాదిస్తే వాళ్ళని బాగా చూసుకోవచ్చు కదా అనే ఉద్దేశం అతనికి ఉంటుంది. వీళ్ళకి అంతసేపు వచ్చి నువ్వు లేకపోతే నాకు ఊపిరాడదు, నువ్వు లేకపోతే నన్ను ఎవరు చూస్తారు, ఈ ప్రపంచం ఆగిపోతుంది, అది ఎలా ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, అదేంటి ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోవని మమ్మల్ని అడుగుతారు కదా అనుకుంటారు. కానీ అందులో అక్కడికి వెళ్తే అతను బాగుపడతాడు, మన ఫ్యామిలీ కూడా బాగుపడుతుంది, మనకు ఉన్న ఈ కష్టాలన్నీ తీరిపోతాయి, మనం కూడా ఫైనాన్షియల్గా సౌండ్గా ఉంటాము. ఆ అబ్బాయి కూడా అంటే ఒక వాతావరణంలో పెరిగి మన చుట్టే తిరిగి ఉన్నవాడు ఒక చోటికి వెళ్ళి ఇండివిజువల్గా బతుకుతాడు అని అనుకున్నప్పుడు అతను ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు అనేది వీళ్ళు ఆలోచించుకోవటం. ఎంతసేపు వచ్చేసి అడ్డుపడిపోతారు. మాకు ఒంట్లో బాగాలేతే మమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్తారు, రేపు పొద్దున మీ నాన్నకు బాగాలేకపోతే నేను ఎలాగా, మేమిద్దరం పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఒకవేళ చెల్లి ఉంటే చెల్లిని ఎవరు చూసుకుంటారు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ వీటన్నిటి మీద అల్టిమేట్గా గోల్ ఏంటంటే, ఆ అబ్బాయి మీ ఫ్యామిలీ కోసమే వెళ్తున్నాడు, మీ బాగు కోసమే వెళ్తున్నాడు, 2 డబ్బులు సంపాదించి మీకు పంపిస్తాడు, అతను అక్కడ కష్టపడ్డాగా మిమ్మల్ని సుఖపెడుతున్నాడు అనేది ఆలోచించుకోవట్లేదు. ఎంతసేపు వచ్చి ఇలాంటి సిల్లి కారణాలు చెప్పేసి ఆపేస్తున్నారు. ఇప్పుడు నిజంగా మీకు ఒంట్లో బాగలేకపోతే మీరు అన్నట్టుగా ఎంతోమంది ఇంటికి వచ్చి చూసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎవరినన్నా ఒక కేర్ టేకర్ని పెట్టుకోవచ్చు. నిజంగా అంటే మీరు అంత కొడుకు మీద డిపెండ్ అయిపోయి ఇంకా నడవలేని పరిస్థితిలో ఉంటే కూడా చాలామంది ఇప్పుడు చాలా ఉన్నాయండి, అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మీ స్వార్థం కోసము, అది స్వార్థం అనే అనుకోవాలి ఒక రకంగా నన్ను అడిగితే. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నన్ను ఎవరు చూస్తారు అనుకుంటే అది నిజంగానే స్వార్థమే. ఇప్పుడు ఎలా ఉండాలంటే, ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఎన్ని రోజులు ఉంటాము, పిల్లవాడు అక్కడికి వెళ్తే బాగుపడతాడు, మంచి చదువుల కోసం వెళ్తున్నాడు, అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటాడు, మనకు కూడా మంచిది అని ఆలోచించుకోవట్లేదు. ఎంతసేపు వచ్చి నన్ను ఎవరు చూస్తారు, నన్ను హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్తారు, మందులు ఎవరు కొనిస్తారని అనుకుంటారు. కానీ మరి అతను ఎలా జీవితంలో బాగుపడతాడని ఆలోచించట్లేదు. ఇంకా సెకండ్ టైప్ పేరెంట్స్ ఉంటారు. వీళ్ళు ఎలాగంటే పెళ్ళిళ్ళు చేస్తారు, కూతుర్లకి కొడుకులకి పెళ్ళిళ్ళు చేస్తారు, ఎంతసేపు వచ్చేసి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వీళ్ళు ఇంటర్ఫియర్ అయిపోయి ఎంతసేపు వచ్చి చిన్న గొడవ అయింది అంటే చాలు వచ్చేసాను అంతే, ఇంకా నువ్వు సర్దుకోనుండు రెడీగా. అంటే ఇదివరకు అప్పగింతలలో అమ్మ అత్తగారు చెప్పిన మాట విను, జాగ్రత్తగా ఉండు, మంచి కాపురం చేసుకొని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక సూట్ కేసు రెడీగా పెట్టుకో, ఎప్పుడు అంటే బయటకు వచ్చేది అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు అనడానికి నిజంగా అతిశయోక్తి కాదు. ఎందుకంటే అలాగే ఉంటున్నారనమాట. అంటే ఒక రకంగా వాళ్ళు నిజంగా ఇలాంటి వాళ్ళే వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఎంతసేపు వచ్చేసి సర్దుకుపోవడం అనేది పేరెంట్స్ పిల్లలకు నేర్పించడం లేదు. సర్దుకుపోవడం అంటే మనం ఇదివరకు కూడా కొన్ని టాపిక్స్ చేసాము. ఎంతవరకు మీకు కంఫర్టబుల్ ఉండవు అందుకు సర్దుకోండి, మీకు చేత కానప్పుడు బయటికి వెళ్ళండి అమ్మా. ఎంతసేపు అంటే మేము ఆల్వేస్ మా సపోర్ట్ మీకు ఉంటుంది, కానీ నువ్వు అక్కడ అడ్జస్ట్ అవ్వడానికే ట్రై చెయ్యి. నేను అడ్జస్ట్ అవ్వలేను, ఇంకా నాకు ఈ వాతావరణం పడదు, నేను వీళ్ళతో ఉండలేను, నా లైఫే ఇదవుతుంది అన్నప్పుడు మాత్రం యూ హ్యావ్ టు కమ్ అవుట్ అని నేను ఎప్పుడు చెప్తాను. అంతేగాని చిన్నవాటికి పెద్దవాటికి ఏమన్నా అయితే చెప్పు, నీకు ఎవరు లేరనుకోకు, నాకు ఫోన్ చేయి,
అని చెప్పేస్తారనమాట. అక్కడేదో ఆవిడకి పాపం కొంచెం పని ఎక్కువయ్యి నీరసంగా హలో అనింది అనుకోండి, అదేంటి అంత పని ఎందుకు చేసేస్తున్నావు నువ్వు, వచ్చేసే నువ్వు వాళ్ళు ఎవరో మీ ఆడపడిచి వచ్చింది ఆమె వెళ్ళిపోతారా తను వెళ్ళిపో అంటే ఇవన్నీ ఏమిటంటే నిజంగా కదండి, వీళ్ళు ఇలాంటి వాళ్ళనే కదా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మీరు అన్నది కరెక్ట్గా టైటిల్ ఇదేంటంటే అంటే మనము మన సలహాలు ఎలా ఉండాలంటే వాళ్ళ జీవితాలు బాగుపడడానికి, వాళ్ళ జీవితంలో పైకి ఎదగడానికి, వాళ్ళు ఫైనాన్షియల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి అది దానికి దోహదపడాలి తప్ప ఎంతసేపు వచ్చి నువ్వు వచ్చేసేవంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావు కూతుర్ని నువ్వు. సరే ఆవిడకి ఏదో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు, ఒక్కొక్క అభిప్రాయాలు ఒక్కరిలాగా ఉంటాయి. ఒకసారి మాట్లాడుకుంటారు, ఒకసారి మాట్లాడకుండా చిన్న చిన్న తగాదాలు వస్తాయి. అన్నిటికీ కూడా నువ్వు వచ్చేయి అంటే అది కాదండి. నాకు తెలిసిన ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అంటే అసలు ఎంత సిల్లీగంటే ఉట్టిగా అతను ఈమె లేటుగా వస్తున్నాడని ప్రతిరోజు తల్లికి కంప్లైంట్ ఇస్తే ఆమె ఏం చేసిందంటే వెంటనే వచ్చేమని తీరా చూస్తే అతను ఏం చేశాడంటే ఇప్పుడు మనకు కొన్ని అప్పులు ఉన్నాయి కదా అని కాస్త ఓటీ చేసి కొన్ని షిఫ్ట్లు ఎక్కువ చేసుకొని ఆఫీస్లో ఉంటే వీళ్ళు దానికి పెద్ద కథలల్లేసి ఆ తల్లికి చెప్పేసి కూతురు విడాకుల వరకు వచ్చింది. తీరా చూస్తే రీజన్ ఏంటంటే పాపం అతను ఎటువంటి అలవాట్లు లేవు, ఫ్యామిలీ కోసం కష్టపడి అక్కడ పనిచేసేసి వస్తుంటే ఇలా అంటే తల్లిదండ్రులు ఏం సలహా ఇచ్చారంటే రోజు లేటుకి ఎందుకు వస్తున్నాడో కనుక్కో, లేదు చెప్పలేదంటే నువ్వు వచ్చేసే. అమ్మాయి అలాగే చేసిందండి, ఇంటికి వచ్చేసింది, విడాకులు తీసుకున్నారు. ఎవరి జీవితాలు నాశనం అయినాయి, ఎవరు సలహా ఇచ్చారు? అది తల్లిదండ్రులే కదా. అంటే తల్లిదండ్రులు కూడా ఏంటంటే నిజంగానే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు పిల్లల బాగోకు చూస్తారు, కానీ దాని ఇంకొక సైడ్ ఎలా ఆలోచించారంటే అంటే నేను చెప్పే సలహా, నేను చెప్పే మాట వల్ల వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయా, వీళ్ళ జీవితాలు ఏమైనా పాడైపోతే మరి దానికి నేను రెస్పాన్సిబిలిటీ, నేను ఎన్ని రోజులు ఉంటాను. తల్లిదండ్రులు వయసు అయిపోయిన తల్లిదండ్రులు 50-60 సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రులు ఎంతసేపు పిల్లలతో ఉంటారు? ఇంకో 30 ఏళ్ళ, ఇంకో 40 ఏళ్ళ కదా, అంతకంటే ఉంటారా? మరి దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటి అనేది చూసుకోవట్లేదు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను నాన్న పెళ్లి చేసుకున్నాను, మా ఇంట్లో చాలా గొడవలు, మా ఇద్దరికి అసలు పడవట్లేదు, మేము విడిపోయే పరిస్థితికి వచ్చాం, విడిపోయాం కూడా, నీకు పెళ్లి చేసుకోవద్దు, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నీకు కూడా అలా అయిపోతాయేమో. నీ లైఫ్ అలా అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి, నువ్వు అంటే నీ ఆటుపోట్లు ఏంటి, నువ్వు ఏం చేస్తే వాళ్ళతో అతన్ని మీకు హస్బెండ్తో పడలేదు, ఎటువంటి పొరపచ్చాలు వచ్చాయి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మా నువ్వు ఇలాంటివి జరగకుండా చూసుకో అని చెప్పాలి తప్ప నువ్వు పెళ్లి చేసుకోకు, నీ ఇష్టం. అప్పుడు పిల్లలు ఏమంటారండి, అమ్మ బాబాయ్ మీ ఇద్దరే కొట్టుకో చచ్చిపోతున్నారు, ఇంక నాకెందుకు పెళ్ళి అని వాళ్ళు అనుకుంటారు. అంటే ఇవన్నిటిగా అల్టిమేట్గా ఏమిటి, తల్లిదండ్రులు కలిసి పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు అంటే ఇదే ఉదాహరణ. బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ నా చెయ్యి ఇంకా నీ చేతిలోనే అంతే కదా అంటారు కదా, అట్లాగే. అంటే ఇదేంటంటే మళ్ళీ మీరు అన్నట్టుగా అవుట్ ఆఫ్ ఎఫెక్షన్, అది ఎఫెక్షన్ కాదండి. అంటే ఏదైనా అంటారు కదా మళ్ళీ అతి ప్రేమ ఏది చూపించినా కూడా అది విషంలాగా తయారవుతుందానికి ఇదే చక్కటి ఉదాహరణ. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఒకసారి మీరు పిల్లలకు ఒక సలహా ఇచ్చే ముందు, వాళ్ళని ఈ పని చెయ్యండి చెయ్యొద్దు అని చెప్పే ముందు ఒకసారి ఆలోచించుకోండి, దీనివల్ల మీ స్వార్థం ఉందా లేకపోతే వాళ్ళు బాగుపడాలని చూస్తున్నారని తప్పకుండా ఆలోచించుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.